గారు ముందుకు వచ్చి ఈ ఆరాధన బట్టి ప్రార్థన చేస్తారు. అందుకు కూడా ఆరాధనలో వేచి ఉందాం. అందరూ కళ్ళు ముద్దాం, దయచేసి ప్రార్థన చేద్దాం. ఈ రెండో రోజు కూడికలో దేవుని మహిమ, దేవుని ప్రసన్నత, దేవుని శక్తి ఆరాధిస్తుండగా ఆరాధించే వారి మీదను, ఆరాధనలో ఏకీపిస్తున్నటువంటి వారి మీదను దేవుని మహిమ శక్తి కుమ్మరించబడినట్లు ప్రార్థన చేద్దాం. బ్రదర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రేమ పరిశుద్ధం గల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ నామానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ 2వ తేదీ ప్రభువా, ఈ యొక్క కూడికను ప్రభువా మీరు ప్రభువా విజయంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేక మందిని మీరు తరలించమని, మేము మాట్లాడుచున్నటువంటి ఈ యొక్క మాట అనేక మందిని కదిలించాలని, అనేక మందికి ఇక్కడికి రప్పించాలని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కూడిక, ఈ స్థలమంతా కూడా నిండి ప్రభువా నీ నామాన్ని స్తుతించి నిన్ను గణపరిచి ప్రభువా నిన్ను ప్రభువా స్తుతించి ఆరాధించిన ఆయన నీ మాటల చేత అనేక మంది మార్పు చెంది వారి యొక్క జీవితంలో మార్పు చెంది ప్రభువా నీ వైపు మళ్ళడానికి కృపను అనుగ్రహించమని నాయన, మాకు ముందుగా ఉన్నటువంటి ఆయన ఈ యొక్క ప్రభువా నీ పరిశుద్ధమైనటువంటి ప్రభువా నీ స్తుతి ఆరాధనను ప్రభువా మేము అర్పించే స్తుతి బలులను మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తూ తగ్గించుకుంటూ ఘనమైన మాత్రం హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో వేడుకున్నాం తండ్రి. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సమయాన్ని ఎమిమా సిస్టర్ గారికి అప్పగిస్తున్నాను. వారి టీం వారు ముందుండి ఆరాధన నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ కూడా 2 చేతులను పైకెత్తి ప్రభు యొక్క నామాన్ని స్తుతించుదాం. హల్లెలూయా. ఇంతవరకు మనం అందరం కూడా తెలిసిన పాటలు ఒక్కొక్కరుగా పాడుతూ టీమ్గా దేవుడిని గణపరిచాం. ఇప్పుడు సంఘమంతయు కలిసి మనం ప్రభువుని ఆరాధించబోతున్నాం. ఈ మైదానంలో ఎందరైతే నిలబడి ఉన్నారో మీ స్వరాలు దేవునికి వినబడబోతున్నాయి. మీ స్వరంతో దేవునిని గణపరచబోతున్నారు. హల్లెలూయా. భక్తుడు సెలవిస్తాడు. హాబక్కూకు ప్రవచన గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఆరాధనకు ముందుగా ధ్యానించుకొని ఆ మాటల చేత మిమ్మల్ని ఉత్సాహపరచి స్తుతిలోనికి నడిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. హాబక్కూకు 3వ అధ్యాయము 17వ వాక్యము. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హల్లెలూయా. భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, నా దగ్గర ఏమీ లేకపోయినా, పంట చేజారిపోయినా, అన్ని నష్టమైపోయినా, శత్రువులే గుమికూడి వచ్చి నన్ను జయించినా, అయినప్పటికీ ప్రభువా నీ యందే నేను ఆనందిస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పగలరా ఈ మాటని? మన దగ్గర డబ్బు ఉంటే, ఆస్తి ఉంటే, పలుకుబడులు ఉంటేనే మనం ఆనందిస్తాం. ఏదైనా దేవుడు కార్యం చేయలేదు అంటే ఆ రోజు ప్రార్థన ఆపివేస్తాం, స్తుతిని ఆపివేసేస్తాం. అది కాదు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు వ్యాధిలో ఉండవచ్చు, మీరు అనుకున్నవి నెరవేరకుండా ఈ స్థలంలో మీరు నిలబడి ఉండవచ్చు, ఓటమి మధ్యలో ఈ స్థలంలో మీరు నిలబడి ఉండవచ్చు, వ్యాపారపు నష్టములో మీరు నిలబడి ఉండవచ్చు, మనుషుల చేత ద్వేషింపబడినటువంటి స్థితిలో ఈ స్థలంలో మీరు నిలబడి ఉండవచ్చు. వాటన్నిటిని వదిలిపెట్టి, వాటన్నిటిని ఒక పక్కన పెట్టి యెహోవా యందు నేను ఆనందిస్తానని ఆనందించి చూడండి. నా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని క్రింద పెట్టి దేవాది దేవుని స్తుతించుదాం. అవును ప్రభువా, నిజమే నాకు ఏమీ లేదు నాయనా, నిజమే నాకు ఏమీ లేదు, అవమానంతో ఈ స్థలంలో ఉన్నాను, నష్టంలో నేను ఈ స్థలంలో ఉన్నాను, వేదనలో ఈ స్థలంలో ఉన్నాను, మనుషుల యొక్క మాటల గాయాల చేత ఈ స్థలంలో నిలబడి ఉన్నాను.
కానీ హాబకుకు చెప్పాడే, యెహోవా యందే నేను ఆనందిస్తాను అని, నా రక్షణకర్తయగు దేవుని యందే ఆనందిస్తాను అన్నాడే. ప్రభువా, ఆ మాట హాబకుకు మాత్రమే కాదు నైనా, నాకు కూడా ప్రభువా అంటూ మీ వేదనలను అన్నిటిని కూడా యేసు మీద మోసి, మీ భారాలన్నిటిని కూడా నజరేయుడనే యేసు మీద మోసి ఒక్కసారి ఆయనలో ఆనందించి చూద్దామా? ఒక్కసారి ఆయనలో మనం స్తుతించి చూద్దామా? ఆయన కృపయే మనకి ఆధారం, ఆయన కృపలోనే మనకి ఆనందం, ఆయన కృపలోనే మనకి విడుదల. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీకు ఇచ్చినటువంటి ఈ పాట పేజీస్లో 14వ పాట. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ఒక్కసారి కృపలో ఆనందించుదామా? అన్నిటిని వదిలిపెట్టి ప్రభువు మీదే మీ ఆలోచన నిలుపుతారా? ప్రభువు మీదే మీ మనస్సును నిలుపుతారా? అందరూ కూడా కళ్ళు మూసుకొని హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆ దేవునిలోనే ఆనందించి చూద్దాం. ఎస్, ప్రభువే మనకి సహాయము. ఈ ఆరాధనలో నిలబడిన ప్రతి దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుడు మాత్రమే మనకి సహాయం. ఆయన తప్ప ఇంకెవరూ కూడా మనకి సహాయం చేయలేరు. ఒకసారి ఆయన మీద, ఆయన ఎంత ఆనందించుదాం. నీ కృపయే ఆధారం, నీ కృపలో ఆనందం, నీ కృప లేకుంటే నేనేమైపోదునా? నీ కృపయే ఆధారం, చెప్దామా? నీ కృపలో ఆనందం, ఆయన కృప మాత్రమే. కృప లేకుంటే నేనేమైపోదునా? యేసయ్యా, 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 యేసయ్యా. ఎస్, కాలాలు మారిపోవచ్చు, యుగాలు మారిపోవచ్చు, పర్వతాలు కూడా తొలగిపోవచ్చు, మెట్టలే తత్తరిల్లవచ్చు, ప్రకృతి మారిపోవచ్చు. అయితే నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు ఆనందిస్తున్న దేవుని యొక్క కృప నీలో మారనే మారదు, నిన్ను మరువదు. మనుషులు ఒకవేళ మరచిపోవచ్చు, గాయాలు పాలు చేయవచ్చు. ఈ రాత్రి వేళ సమయంలో ఆరాధిస్తున్నటువంటి మీ జీవితంలో నా దేవుని ప్రేమ మారదమ్మా. కాలాలు మారినా, యుగాలు మారినా, పర్వతాలు తొలగినా, మెట్టలే తత్తరిల్లినా, కాలాలు మారినా, యుగాలు మారినా, పర్వతాలు తొలగినా, మెట్టలే తత్తరిల్లినా, మారదు నీ కృప, నన్ను మరువదు నీ ప్రేమ. మారదు నీ మారదు ప్రభువా, నీ కృప మారదయ్యా, నన్ను మరువదు నీ ప్రేమ. యేసయ్యా, 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 చెప్తారా? యేసయ్యా, 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 యేసయ్యా. నీ కృపయే ఆధారం, నీ కృపలో ఆనందం, నీ కృప లేకుంటే నేనేమైపోదునో? నీ కృపయే ఆధారం, నీ కృపలో ఆనందం, నీ కృప లేకుంటే నేనేమైపోదునో? యేసయ్యా, 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 యేసయ్యా.
కాలము గతించిన, భూమి బ్రద్దలైపోయిన, సముద్రమే ఘోషించిన, పట్టణమే మరుగైనా నిలుచును ఆయన కృప, తోడుండును ఆయన యొక్క ప్రేమ. ఆ దేవాది దేవుణ్ణి అందరం కూడా కనపరచుదాం చప్పట్లతో, మీ స్తుతి బలులతో. Yes, Lord. Thank you, Jesus. ఆకాశం గతించిన, భూమి బద్దలైన, సముద్రము ఘోషించిన, పట్టణమే మరుగైన, ఆకాశం గతించిన, భూమి బద్దలైన, సముద్రము ఘోషించిన, పట్టణమే మరుగైన, నిలుచును నీ కృప, తోడుండును నీ ప్రేమ, నిలుచును నీ కృప. లోకంలో ఏమి జరిగినా తోడుండును నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. మనకున్న ఒకే ఒక ఆధారం, మనకున్న ఒకే ఒక బలం, మనకున్న ఒకే ఒక దిక్కు యేసయ్య మాత్రమే. యేసయ్యా, 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 యేసయ్యా. నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, చెప్తామా? నీ కృప, నీ కృప. సర్వశక్తిమంతుడు ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్. చెప్తామా? ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్, ఎల్ షడాయ్. యేసయ్యా, 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 యేసయ్యా. పిలుస్తారా హృదయంలోనికి? యేసయ్యా. ఆకాశము మారినా, భూమి బ్రద్దలైపోయినా, ఆమేన్, ఈ లోకంలో ఏమి జరిగినా, ఆమేన్, మనం అనుకున్నది జరగకపోయినా, ఆమేన్, ఆ దేవుని యందే ఆనందించి చూడండి. ఆమేన్, ఆ దేవుని కృపయందు ఆమేన్. లక్ష్యం ఉంచి చూడండి. ఆమేన్, ఆ దేవాది దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఈ లోకంలో యేసు తప్ప వేరే ఆధారం మనకి లేదు. ఆమేన్, హన్నా జీవితాన్ని మార్చినది యేసు మాత్రమే. ఆమేన్, దేవుడు మాత్రమే హన్నా జీవితాన్ని మార్చాడు. ఆమేన్, గొడ్రాలితనాన్ని తొలగించాడు. ఆమేన్, పుట్టి గుడ్డివాడైనటువంటి భర్తిమై అనబడిన గుడ్డివాడిని ఆమేన్, మార్చివేసినది దేవుని ప్రేమ. ఆమేన్, దేవుని ప్రేమ అతనిని మార్చివేసింది. ఆమేన్, అతనికి మంచి జీవితాన్ని అనుగ్రహించింది. ఆమేన్, నూతన బ్రతుకును అనుగ్రహించింది. ఆమేన్. ఆ యేసయ్య వైపు అందరూ కూడా చేతులు పైకెత్తి, ఒకసారి అందరూ కూడా చేతులు పైకెత్తి, ఉన్నతుడైనటువంటి యేసయ్య, ఆమేన్, మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నటువంటి యేసయ్య, ఆమేన్, ప్రేమామయుడైనటువంటి యేసయ్యను ఆమేన్. పిలుచుదాం మన హృదయపు లోతులను నుండి. హల్లెలూయా, భక్తుడు అంటాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను, ఆమేన్, ఆయన కృపయందే నేను లక్ష్యం ఉంచుతానని యోబు అంటున్నారు. ఆమేన్, ఈ రోజు చిన్న చిన్న వాటికే కుమిలిపోతూ దేవుని నిర్లక్ష్యం పెడుతున్నావు. ఆమేన్, చిన్న చిన్న వాటికే దేవుని మరచిపోతూ ఉన్నావు. ఆమేన్, దేవుడు లేడు అని ఆమేన్, చెప్పి వేసేస్తూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు,
నా కృప మారదమ్మా, ఆమేన్ నా ప్రేమ నిన్ను విడువదమ్మా, ఆమేన్ నేను మాత్రమే నిన్ను విడిపిస్తాను. ఆమేన్ హబక్కుకు ఇలానే అన్నాడు, ఆమేన్. ఎందుకయ్యా మాకు ఈ శ్రమలు, ఎందుకు మాకు ఈ పోరాటాలు, ఆమేన్ ఎందుకు అన్య జనుల మధ్యలో సిగ్గుపడిపోతున్నామే, ఆమేన్ శత్రువు మధ్యలో అవమాన పడిపోతూ ఉన్నామే అని ఆమేన్ చెప్పినటువంటి ఆ సమయంలో దేవుడు అన్నాడు, నీ మీద కనికరం చూపడానికేరా, ఆమేన్ నీ మీద కనికరాన్ని చూపడానికే, ఆమేన్ నీవు నా దగ్గరికి రావడానికే నేను శ్రమలను అనుమతించాను, ఆమేన్. నీవు నా దగ్గరికి రావడానికే కొరతలను ఇచ్చాను అని అన్నారు. ఆమేన్. ఈరోజు అదే దేవుడు అంటున్నాడు, నా కృప మారదు, ఆమేన్. నా కృప నిన్ను వీడదు, ఆమేన్. నా యందు ఆనందించి చూడు, ఆమేన్. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను, ఆమేన్. పోగొట్టుకున్న వాటిని అనుగ్రహిస్తాను, ఆమేన్. తల దించుకున్న స్థలంలో తల ఎత్తుకునేటట్లు చేస్తాను అని ఆమేన్. దేవాది దేవుడి రాత్రి వేళలో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఒక్కసారి చేతులను పైకెత్తి సజీవుడైనటువంటి యేసయ్యను, సర్వశక్తిమంతుడైనటువంటి యేసయ్యను, మరణాన్ని జయించినటువంటి ఆ యేసయ్యను, యేసయ్యా 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 నీవేనా ఆశ్రయము. విరిగి నలిగిన హృదయములో నుండి చెప్తామా, యేసయ్యా యేసయ్యా నీవేనా ఆశ్రయము. చప్పట్లతో ఎంత మంచి దేవుడవు, ప్రాణమిచ్చిన ప్రేమికుడవు, ఎంత మంచి దేవుడవు. చెప్తారా? ఆయన వైపు చూస్తూ ప్రాణమిచ్చిన ప్రేమికుడవు. మరొకసారి, ఎంత మంచి దేవుడవు. నువ్వు కాదన్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు మర్చిపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. లోకం నిన్ను వద్దనవచ్చు, నీ అన్నవారే నిన్ను కాదనవచ్చు, ప్రేమికుడవు. ప్రేమమయా ప్రేమించితివే, కరుణామయా కనికరించితివే. చెప్తారా? ప్రేమమయా ప్రేమించితివే, yes Lord, కరుణామయా కనికరించితివే. అవధులు లేని ప్రేమ చూపితివే, స్వార్థం లేని ప్రేమతో పిలచితివే. అవధులు లేని ప్రేమ చూపితివే, హద్దులు లేని ప్రేమ, స్వార్థం లేని ప్రేమతో పిలచితివే. యేసయ్యా యేసయ్యా నీవేనా ఆశ్రయము. యేసయ్యా యేసయ్యా నీవేనా ఆశ్రయము. yes, లోకంలో ఎటు చూసినా స్వార్థమే కనిపిస్తాయి. అణువు స్వార్థాలే, స్వార్థం కోసమే బ్రతుకుతూ ఉన్నాడు. స్వార్థం లేని ప్రేమను నా యేసయ్య చూపించాడు. మేలు చేయ దేవుడు నిన్ను మరువను అంటున్నాడు. yes, ఆ దేవాది దేవుణ్ణి
నిస్వార్థమైన ప్రేమను చూపావు ప్రభువా. లోకంలో ఎటు చూసినా స్వార్థమే స్వార్థమే, ఎంత మేలు చేసినా వ్యర్థమే వ్యర్థమే. లోకంలో ఎటు చూసినా స్వార్థమే స్వార్థమే, ఎంత మేలు చేసినా వ్యర్థమే వ్యర్థమే. గాయాలే చేస్తారు, మనసును పెంచుతారు, గాయాలే చేస్తారు, మనసును పెంచుతారు. మేలు చేయు దేవుడు నిన్ను మరువనన్నాడు, మేలు చేయు దేవుడు నిన్ను మరువనన్నాడు. యేసయ్యా యేసయ్యా నీవే నా ఆశ్రయము, యేసయ్యా యేసయ్యా నీవే నా ఆశ్రయము. ఎంత మంచి దేవుడవు, చెప్తామా ఆయన వైపు చూస్తూ. ప్రేమికుడవు, ప్రాణమిచ్చినటువంటి ఆ దేవుడు. మంచి దేవుడవు, అవును యేసయ్యా, ప్రాణమిచ్చిన ప్రేమికుడవు. ఎంత మంచి దేవుడవు, ప్రాణమిచ్చిన ప్రేమికుడవు. ప్రాణమిచ్చిన ప్రేమికుడవు. ఆయనలాగా ఎవరు ప్రేమను చూపించగలరు చెప్పండి. ఆమేన్. నువ్వు చెడిపోతూ ఉన్నను, పడిపోతూ ఉన్నను, ఆమేన్. కుడి ఎడమ తెలియకుండా తిరుగుతూ ఉన్నను, ఆమేన్. నా యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? నీవు ఆయన బిడ్డవు గనుక, ఆమేన్. నువ్వు నశించిపోవటం ఆయన చిత్తము కాదు గనుక, ఆమేన్. నీ జీవితంలో విజయాన్ని ఇవ్వడం దేవుని లక్ష్యముగా ఉంది గనుక ఆమేన్. ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. ఆమేన్. నిన్ను విజయవంతమైన పదములో నడిపించాలని, ఆమేన్. ఓడిపోయిన స్థలంలో నిలబెట్టాలని, ఆమేన్. వెంటాడుతూ ఉన్నటువంటి పాపాల నుండి నిన్ను విడిపించాలని, ఆమేన్. అప్పు సమస్యల నుండి నిన్ను విడుదల చేయాలని ఆమేన్. నా యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదే ప్రేమతో ఈ రాత్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. రెండు చేతులను పైకెత్తుతామా. హల్లెలూయా. ఆయన మన కొరకు కల్వారి సిలువలో బలి అయ్యారు. నీ నా అతిక్రమముల కొరకు నా యేసయ్య రక్తాన్ని కార్చాడు. ఆమేన్. ఆ బలి ద్వారా తన ప్రేమను వెల్లడి చేశాడు. ఆమేన్. ఈరోజు ఆ బలి తెలియకుండా, ఆ త్యాగము తెలియకుండా యేసయ్యను వదిలిపెట్టేస్తూ ఉన్నామే, యేసయ్యను కోల్పోతూ ఉన్నామే, చిన్న చిన్న వాటికి యేసయ్యను మరిచిపోతూ ఉన్నామే. నా యేసయ్య అంటున్నాడు, నా యందే ఆనందించి చూడు, నా యందే నువ్వు నిరీక్షించి చూడు, ప్రభువుకు యెహోవాయే నా బలమని చెప్పి చూడు, ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేస్తాడని చెప్పి చూడు. నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన స్థలములో నిలబెడతాడు. ఆమేన్. ఉన్నతమైన స్థలంలో నిన్ను నిలబెట్టడానికి ఆమేన్. నా యేసు సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా. నా యేసు సజీవుడై ఉన్నాడు. ఆమేన్. అందరము కూడా చప్పట్లు తట్టి హల్లెలూయా. సజీవుడైనటువంటి యేసయ్యను, ఆమేన్. మన కొరకు బలియాగమైనటువంటి యేసయ్యను స్తోత్రం, స్తోత్రం. ఒక్కసారి అందరము కూడా చప్పట్లతో గణపరచుదాం. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం. దేవా నీకు వందనాలు ప్రభువా. ఆయన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు మన మధ్యలో, ఆయన తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనుషుల చేత విక్రింపబడిన నీ జీవితంలో ఆనందాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. ఆమేన్. నీ హృదయంలో ఆనందాన్ని చిగురింపజేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆనందముతో హల్లెలూయా. యేసయ్యా, బలి అయిన ప్రేమ నన్ను బ్రతికించిన ప్రేమ, బలి అయిన ప్రేమ నన్ను బ్రతికించిన ప్రేమ, నా పాప శిక్షను
భరించిన ప్రేమ నా పాప శిక్షను రెండు చేతులను పైకెత్తి చెప్తారా? భరించిన ప్రేమ కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ నా దుఃఖమంతటిని నాట్యముగా చేయుటకు భారమైన సిలువను నీవు మోసినావే. నా దుఃఖమంతటిని నాట్యముగా చేయుటకు భారమైన సిలువను నీవు మోసినావే. ఆ కల్వరి సిలువలో కొట్టబడితివే, ఆ కల్వరి సిలువలో కొట్టబడితివే. నీ స్వస్థత నాకిచ్చినావే, నీ స్వస్థత నాకిచ్చినావే. కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. చివరిగా కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. బలి అయిన ప్రేమ నన్ను బ్రతికించిన ప్రేమ, బలి అయిన ప్రేమ నన్ను బ్రతికించిన ప్రేమ నా పాప శిక్షను భరించిన ప్రేమ, నా పాప శిక్షను భరించిన ప్రేమ. కల్వరి ప్రేమ నన్ను మార్చిన ప్రేమ నా కొరకై కల్వరిలో బలి అయిన ప్రేమ. మన కొరకు బలి అయి మనల్ని బ్రతికించడానికి బలి అయినటువంటి ఆ దేవాది దేవుణ్ణి, రక్షకుడైనటువంటి యేసయ్యను అందరము కూడా చప్పట్లు తట్టి ఆయన నామాన్ని మహిమపరచుదామా? ఆయన ఇచ్చే రక్షణ ఆనందాన్ని పొందుకుంటూ, ఆయన ఇచ్చే విజయాన్ని పొందుకుంటూ ఆయనలో లీనమవుదాం, ఆయనలో బలాన్ని పొందుకుందాం. ఆయన మనల్ని ఉన్నత స్థలము మీద నడిపిస్తాడు. ఆ నిశ్చయతతో దేవాది దేవుని గణపరచుదాం. ఈ స్తుతి ఆరాధనను బట్టి పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరము కూడా ఏకీభవించుదాం. అందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఉందామా? ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். எங்களை கிருபியா நேசிக்கிறதான நல்ல தகப்பனே, இந்த அருமையான இந்த ராத்திரி வேளைக்காய் உம்மை துதிக்கிறோம், உம்மை ஸ்தோத்திரிக்கிறோம் அப்பா. இந்த 2ஆம் நாள் கூட்டத்தை என் தேவனாகிய கர்த்தர் ஆண்டவரே நீர் ஆசீர்வாதமா எங்களுக்கு அமைத்து கொடுத்ததுக்காய் உமக்கு ஸ்தோத்திரம் ஆண்டவரே. உமக்கு நன்றி செலுத்துகிறோம். இவ்வளவு நேரமாய் துதியிலே வாசம் பண்ணினீரே, உமக்கு நன்றி செலுத்துகிறோம் தகப்பனே. அப்பா உம்முடைய பிள்ளைகள் ஆண்டவரே வாஞ்சியோடு தாகத்தோடு ஆண்டவரே வந்திருக்கிற ஒவ்வொரு பிள்ளைகளையும் உம்முடைய கரத்திலே ஒப்பு கொடுக்கிறோம் ஆண்டவரே. உமக்கு நன்றி செலுத்துகிறோம். எங்களுக்கு முன்னாய் இருக்கிற செய்திக்காய் உம்மை ஸ்தோத்திரம் ஆண்டவரே. உம்முடைய தாசர்களை மறைத்து நீர் பேசும்படி, நீர் வெளிப்படும்படி நாங்கள் ஜெபிக்கிறோம் சுவாமி. ஆமாண்டவரே, எல்லா காரியங்களும் நேர்த்தியா செய்கிற தேவன் ஆண்டவரே, உமக்கு நன்றி செலுத்துகிறோம். அப்போ அந்த 2ஆம் நாள் கூட்டத்தை கூட நீர் ஆசீர்வதித்து நீர் கொடுத்து ஆண்டவரே ஒவ்வொரு பிள்ளைகளை நீர் ஆசீர்வதித்து அனுப்பும்படி நாங்கள் ஜெபிக்கிறோம். எல்லாமுடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம். பரிசுத்த ஆவியானவர் நீர் ஆளுகை செய்யும்படி நாங்கள் ஜெபிக்கிறோம் ஆண்டவரே. துதி கன மகிமை எல்லாம் உம்முடைய ஒருவருக்கே செலுத்துகிறோம். இரட்சகரும் மீட்பரும் ஆகிய இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறோம் ஜீவனுள்ள பிதாவே, ஆமென்.